Hello all. If you are listening this voice for the first time, myself Mercy. Welcome back to my channel Make with Mercy. టొమాటో వెల్లుల్లిపాయ కర్రీ కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా చింతపండులో నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసుకున్నవే యాడ్ చేసుకోవాలండి, పొట్టుతో ఉన్నవి వేసుకోకూడదు. ఈ వెల్లుల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నొరగ వస్తుందని ఆలోచించకండి. ఇది నేను తీసుకున్నది నువ్వుల నూనె తీసుకున్నాను, ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ కాదు, నువ్వుల నూనె. మా సైడ్ వీటిని గానుగ నూనె అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా వెల్లుల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకొని అడుగు పడుతుందేమో చూసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను పసుపు యాడ్ చేస్తానండి, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. నేను పసుపు కూడా వేసాను. పసుపు కారం రెండు వేసుకొని చక్కగా కలిపేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. మన గ్రేవీకి ఎంత నీళ్ళు కావాలంటే అంత నీళ్ళు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుందండి. ఇందులో మీరు గమనించినట్లయితే నేను ఎటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు. ఒకసారి ఇలాగా ఎటువంటి మసాలాలు లేకుండా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడైతే అన్ని కర్రీల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు వేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని చింతపండు రసం కూడా కర్రీలో బాగా కలిపేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఒకసారి ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా ప్లెయిన్గా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి కనిపిస్తుందండి. ఆయిల్ పైకి తేలితే తెలిసిందే కదా కర్రీ ఉడికిపోయినట్టు. సో ఇలా పైకి తేలిన ఆయిల్ని బట్టి మనం గుర్తుపట్టొచ్చు ఆ కర్రీ అనేది కుక్ అయిపోయినట్టు. సో ఒకసారిగా అంతా కలిపేసుకొని ఉప్పు అది టేస్ట్ చూసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన టొమాటో వెల్లుల్లిపాయ కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.